యుద్ధానికి అసలు కారణం ఏమిటో తెలుసా? ఒక నవ్వు, ఒక మాట చరిత్రనే మార్చేసింది. ఇంద్రప్రస్థలో మాయసభ నిర్మించారు. అది సాధారణ సభ కాదు. నీరున్న చోట నేలలా, నేల ఉన్న చోట నీళ్లలా కనిపించే మాయ. ఒకరోజు దుర్యోధనుడు అక్కడికి వచ్చాడు. అతను నేల అనుకుని అడుగు వేశాడు. కాని అది నీరు. అతను పడిపోయాడు. ఆ దృశ్యం చూసి ద్రౌపది నవ్వింది. ఆమె నవ్వు మాత్రమే కాదు, ఆమె చెప్పిన మాటే ప్రమాదం. అంధుడి కొడుకు, అంధుడే. ఆ ఒక్క మాట దుర్యోధనుడి అహంకారాన్ని గాయపరిచింది. అతని గుండెల్లో అగ్ని రగిలించింది. అప్పుడే అతను నిర్ణయించుకున్నాడు, పాండవులను అవమానిస్తాను, నాశనం చేస్తాను. అక్కడి నుంచే మొదలైంది పాచికల ఆట, ద్రౌపది అవమానం, చివరికి మహాభారత యుద్ధం. ఒక నవ్వు, ఒక మాట అహంకారాన్ని తాకితే యుద్ధం తప్పదు. ద్రౌపది నవ్వు తప్ప, లేదా దుర్యోధనుడి అహంకారం తప్ప? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి నిజమైన చరిత్ర కథలు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.